జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో సిఎస్కే 127కి ఆల్ అవుట్ అయిపోయింది. అయితే సిఎస్కే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా, లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ అంత బాగాలేదా, టీమ్ స్ట్రాంగ్గా ఉందా లేదా అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియో మొత్తం. ఎస్పెషల్గా సిఎస్కే ఫ్యాన్స్ కోసం లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న మ్యాచ్లో మనకి 127కి ఆల్ అవుట్ అయిపోయినాం. అయితే అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ అనేది అగ్రెసివ్ మైండ్ సెట్తో ఉన్నారు. అంటే వికెట్లు పడ్డా కూడా ఇంతకుముందు సిఎస్కే ఎట్లా ఆడేటోళ్ళు అంటే వికెట్లు పడ్డాక లైక్ ప్రెషర్లో ఉండడము, 2Dలు సింగిల్స్ 2Ds తీసుకోవడము అది ఉంటుండే. కానీ ఇప్పుడు మొత్తం డిఫరెంట్ గేమ్ ప్లాన్ తోటి ఈ సీజన్లో ఎంటర్ అయ్యారు. అది చాలా గుడ్ ఇంటెంట్ అంటున్నా. ముందు మ్యాచెస్లో మీకు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు ఈ స్ట్రాటజీ అనేది ప్రిఫరెన్స్ చేసిరు అనేది. మీరు చూస్తే ఒక్క మ్యాచ్ తోటి మీరు డిసైడ్ అయిపోద్దు భయ్యా సిఎస్కే ఫ్యాన్స్. టీం చాలా స్ట్రాంగ్ ఉంది. లైక్ టోర్నమెంట్ రాకముందుకే ఇంజురీస్ చాలా అయినాయి కాబట్టి లైక్ MS ధోని, డెవల్ బ్రేవిస్, నాథన్ ఎల్లిస్ టీమ్ కాంబినేషన్ బిల్డ్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్లో సిఎస్కే కమ్బ్యాక్ అనేది ఇస్తుందని నేను అనుకుంటున్నా. మార్క్ మై వర్డ్స్, డెఫినెట్గా సిఎస్కే క్వాలిఫై అవుతుంది ఈ సీజన్లో. టీం చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్ని లూప్హోల్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా సిఎస్కే క్వాలిఫై అవుతుంది. మీరు కావాలంటే ప్లేయింగ్ అని చెప్తా. లైక్ స్ట్రాంగ్ ప్లేయింగ్ అని వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి వీళ్ళిద్దరే, సంజు శాంసన్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్. నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ ఆయుష్ మాత్రమే నేను అంటున్నా. నెంబర్ 4 ఉర్విల్ పటేల్. మాథ్యూ షాట్ ప్లేస్లో ఉర్విల్ పటేల్ ఆడిపిస్తే బెటర్ అప్రోచ్ వస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ నెంబర్ 4 అయిపోయింది కాబట్టి నెంబర్ 5 వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 6 శివం దుబే, నెంబర్ 7 వచ్చేసి కార్తిక్ శర్మ, నెంబర్ 8 నూర్ అహ్మద్, నెంబర్ 9 జమీ వట్టం, నెంబర్ 10 వచ్చేసి ఖలీల్ అహ్మద్, నెంబర్ 11 వచ్చేసి అంశుల్ కాంబోజ్. ఇంపాక్ట్ ప్లేయర్లో మనం అఖిల్ హుసేన్ కానీ లేకపోతే ప్రశాంత్ బేని కూడా తీసుకురావచ్చు. స్పిన్ కాబట్టి చెన్నై పిచ్ కాబట్టి స్పిన్ అని ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లేయింగ్ వస్తే చాలా స్ట్రాంగ్ ఉంది. డెఫినెట్గా సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ అంత బాగాలేదా అంటే, ఎప్పుడైతే తనకి క్యాప్టెన్సీ రోల్ 2024లో ఇచ్చిరో ఆ సీజన్లో తను సిఎస్కే 5th పొజిషన్లో ఉంది. అంటే జస్ట్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయేది. అది కూడా ఆర్సీబీ తోటి గెలవలేదు ఆ మ్యాచ్లో. మీరు చూస్తే ఆ సీజన్లో మిడిల్ ఆఫ్ ద టోర్నమెంట్లో లైక్ పతిరానా అవైలబుల్గా లేడు, ముస్తఫిజుర్ రెహమాన్ అవైలబుల్ లేరు. అంటే 2 మెయిన్ బౌలర్స్ అవైలబుల్గా లేరు. అయినా సిఎస్కే అక్కడి వరకు వచ్చిందని అంటే తన క్యాప్టెన్సీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు. తన క్యాప్టెన్సీ నో డౌట్. సమ్టైమ్స్ ఏమంటారంటే కొంచెం ధోని ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల తన డెసిషన్స్ అనేది తీసుకోలేకపోతాడు. అంటే తను 3 times క్యాప్టెన్ కాబట్టి కొన్ని టైమ్స్ ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. కొన్ని మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ అట్లాంటివి ఉంటాయి. నెక్స్ట్ 2024లో కంప్లీట్గా సీజన్ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ మర్చిపోవాలి. అది డిజాస్టర్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఒక్క మ్యాచ్లో డిసైడ్ కాలేం. ముందు క్యాప్టెన్సీ చూస్తాం మనం, అప్పుడు మనం డిసైడ్ అయ్యాం. అంటే నెక్స్ట్ సీజన్ తను ఉండడా అనేది అప్పుడు డిసైడ్ అయింది. ఇప్పుడు మనమే ఫిక్స్ కాలేం. పక్కా ఈ సీజన్ మొత్తం కంప్లీట్గా తనే చేస్తే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి టీమ్ స్ట్రాంగ్ ఆర్ వీక్. టీమ్ స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ కొంచెం అంటే లైక్ మ్యాట్ హెన్రీ ఇంకా లైక్ ఇంకొక బౌలర్ ఎవరు లేరు. అతను అంత ఇంపాక్ట్ తీసుకొస్తాడా అంటే నిన్న జరిగిన మ్యాచ్లో అంత ఇంపాక్ట్ అనేది తీసుకురాలేదు. లైక్ ఖలీల్ అహ్మద్ ఇంకా అంశుల్ కాంబోజ్ అంత ఇంపాక్ట్ తీసుకొచ్చారు. మేబీ తినని కూర్చోబెట్టి లేకపోతే యంగ్స్టర్స్కి ఇస్తారా. లైక్ రామకృష్ణ ఘోష్ కూడా చాలా అండర్రేటెడ్ బౌలర్ అని ఆల్రౌండర్ అని అనుకుంటున్నా. తను వస్తాడా లేకపోతే జేక్ ఫోకిల్స్ అనే ఫ్యాన్ ఉన్నాడు, తను వస్తాడా అనేది తెలియదు. చెప్తున్నా కదా, స్టిల్ హోప్స్ ఉన్నాయి. ఒక్క మ్యాచ్ తోటి టోర్నమెంట్ మొత్తం అయిపోలేదు. మనకి 100+4 ఉంది. అది మెల్లమెల్లగా మన మ్యాచెస్ గెలుస్తుంటే బిగ్ మార్జిన్ తోటి అది ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం, అది అడ్వాంటేజ్ అనుకోవాలి సిఎస్కేకి. ఇది ఏదో అంటే టోర్నమెంట్ మిడిల్లో ఎట్లయితే అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. ఫస్ట్లోనే అయింది కాబట్టి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్ అనేది మనం చెన్నైలో ఉంది పంజాబ్ తోటి అగెనెస్ట్గా. అప్పుడు మనం ఈజీగా విన్ అవుతాం. మీరు చెప్పండి, ఈ సీజన్ సిఎస్కే ఏ పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది? అంటే టాప్ 4లోనా లేకపోతే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కదా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. అంటిల్ దెన్ బాయ్.